ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానము యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆ ముళ్ళ కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పెను. దేవుడు ఈ మాటల ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమం ద్వారా అనగా ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమం ద్వారా దేవుడు మనల్ని కలిపాడని నేను భావిస్తున్నాను. అక్షరార్థంగా మనం ఒకరినొకరు చూసుకొని కలుసుకోకపోయినప్పటికీ కూడా మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూడకపోయినప్పటికీ కూడా మిమ్మల్ని ఆత్మలో చూడగలుగుతున్నాను. కారణం ఏంటంటే ఇలా బోధిస్తున్నప్పుడు నా ముందు కొంతమంది ఉన్నట్టుగా, మీరు అక్కడక్కడ కూర్చొని వింటున్నట్టుగా లేకపోతే చూస్తున్నట్లుగా నేను ఒక ఇమాజినేషన్లోకి రాగలను. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ స్నేహితులు, సహోదరి సహోదరులైన మిమ్మల్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ఇది దేవుని చిత్తాన్ని బట్టి జరిగిన కార్యం నేను భావిస్తున్నాను. ఇద్దరు కలుసుకున్నారు లేకపోతే ఇద్దరు విడిపోయారు అన్నా కానీ దీని వెనకాల దేవుని చిత్తం ఉంది, ఒక పర్పస్ ఉంది. మీరు నేను కలుసుకున్నాం అనగా ఈ కార్యక్రమము అనేది ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం మీకు నాకు మధ్యలో ఒక వారధిగా మారింది. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ఇంకా అనేక మంది కలుసుకోవాల్సిన అవసరం ఉంది, అనేక మంది కార్యక్రమాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభు చిత్తమైతే 1000 ఎపిసోడ్లు ముగించిన తర్వాత ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులందరినీ కలిపి ఒక చిన్న ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలనే ఆలోచన నా మనసులో ఉంది. అది ఎప్పుడు ఎలా జరుగుతుందంటే నాకు తెలియదు, కానీ ప్రభు చిత్తమైతే అలా జరుగుతుంది. ఎవరో అన్నారు 2022 కూడా ఇలాగే గడిచిపోతుంది, కష్టమే. కారణం ఏంటంటే 2021లో 20లో మనం ఫస్ట్ వేవ్, 21లో సెకండ్ అండ్ థర్డ్ వేవ్, తర్వాత వచ్చేసి 22లో 4th and 5th వేవ్స్ ఉంటాయి. కాబట్టి కొద్దిగా 22 కూడా కష్టమే. అంటే 22 వరకు ప్రయాణాలు, ఇంటర్నేషనల్ మినిస్టర్స్ లేకపోతే ట్రావెల్స్ అవి చేయొద్దు అన్నట్టుగా అక్కడక్కడ చెప్పబడ్డాయి. ఇంకా ఏమన్నా ఉంటే మునుపటిలాగా అనగా 2023 తర్వాతే పరిచర్య చేసే అవకాశం ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సరే, ఏదేమైనప్పటికీ మనకు ఆన్లైన్ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంది కనుక పరిచర్య ఆగిపోవడం లేదు. ఆన్లైను ఆఫ్లైను రెండు ఒక ఎద్దుల బండి యొక్క ఎద్దుల్లాగా, లేకపోతే ఒక సంసార జీవితంలో భార్యాభర్తలాగా, లేకపోతే అలా రెండు వెళ్ళగలిగినట్లయితే మన పరిచర్య ఆగిపోకుండా కుంటుపడకుండా ముందుకు సాగుతుందనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాలము మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీరు ముగించకపోతే ఈ సందేశం విన్న తర్వాత కూడా కొద్దిసేపు ప్రభు సన్నిధిలో గడపాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. భార్య కోసమో, భర్త కోసమో, బిడ్డల కోసమో, బంధుమిత్రుల కోసమో ఎంతో సమయాన్ని కేటాయిస్తాం. ఓ సీరియల్ కోసమో, ఒక సినిమా కోసమో, షాపింగ్ కోసమో, ఆఫీస్ వర్క్ కోసమో మనం ఎంతో సమయాన్ని కేటాయిస్తాం. కానీ ప్రభువు కోసం మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం? ఎవరో అన్నారు, దేవుజనులే అన్నారు, మనం ధనములో 10వ భాగం ఇచ్చేవాళ్ళుగా ఉన్నాం, ఓకే, కానీ సమయంలో కూడా 10వ భాగం ఇవ్వాలి. రోజుకు ఒక 2.5 గంట లేకపోతే 2 గంటల 40 నిమిషాలు ఇవ్వాలి అని చెప్పారు. అది ఎంతవరకు ఇవ్వగలుగుతున్నామో ఏంటో మరి నాకు తెలియదు. కొన్నిసార్లు ఇవ్వచ్చు, ఒక 4 గంటలు ప్రభు సన్నిధిలో గడపచ్చు, ఒక 5 గంటలు ప్రభు సన్నిధిలో గడపచ్చు, ప్రభు సేవలో గడపచ్చు. కానీ కొన్నిసార్లు జీరోగా ఉంటాం, అప్ అండ్ డౌన్లు, ఎగుడు దిగుడులుగా ఉన్నట్టుంటుంది మన ఆత్మీయ గ్రాఫ్. సరే, ఏదేమైనప్పటికీ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం ఎదగాలి. మన గ్రాఫ్ పడిపోయే గ్రాఫ్గా ఉండకూడదు, అలాగ పైకి పెరుగుతుండేటటువంటి గ్రాఫ్గా ఉండాలి. యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 19th chapter 5th verse. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రాన్ని ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా, యేసు బయటికి వచ్చాడు. పిలాతు యొక్క మందిరం నుంచి, అధికార మందిరం నుంచి బయటకు వచ్చాడు. పిలాతు ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పెను. Jesus therefore came out wearing the crown of thorns
and purple robe. And Pilate said to them, behold the man. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. యేసుకు ముళ్ళ కిరీటాన్ని యేసుకు ముళ్ళ కిరీటాన్ని ఊదారంగు దుస్తుల్ని ధరింపచేసి వెలుపలికి తీసుకొచ్చారు. పిలాతు వాళ్ళతో ఆ మనిషిని చూడండి అని అన్నాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు బయటకు వచ్చి నన్ను చూడండి అని చెప్పనలేదు. మీరు చూస్తారో చూడరో మరి ఇప్పుడు చూడండి, చూసే అవకాశం వచ్చింది అనగా దేహాన్ని పెట్టెలో పెట్టి, సమాధి పెట్టెలో పెట్టి, లేకపోతే ఆ కాఫిన్ బాక్స్లో పెట్టి ఆ పెట్టె మూసేటప్పుడు చెప్తారు, ఎవరైనా చివరిగా చూసేవాళ్ళు చూడండి, ఇక కొట్టేస్తున్నాం, ఇక గుంట్లో దించేస్తాం, ఇక కుదరదు అని చెప్పినట్లుగా కడసారి చూపుకు నోచుకోమని ప్రభు లేకపోతే పిలాతు చెప్పడం లేదు. ఇక్కడ రాయబడిన మాట మన టైటిల్, ఇదిగో ఈ మనుష్యుడు. బిహోల్డ్ దిస్ మ్యాన్ అంటే ఏంటి? మనుషుడు అంటే ఏంటి? ఆయన మనుషుడే కదా, ఆయన మృగమేం కాదు కదా, మళ్ళీ ఇదిగో ఈ మనుషుడు అని చెప్పడం ఏంటి? దీని గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. యేసు ఎట్టి మనుషుడు, యేసును ఎట్టి మనుషుడుగా వారు చూడగలిగి ఉండాలి అనే దాని గురించి మీకు 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదిగో ఈ మనుషుడు అని అన్నప్పుడు, ఇదిగో దేవుని కుమారుడు, ఇదిగో మీ రాజు. తర్వాత మనకు 14వ వచనములో గమనిస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనంలో, ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము, అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, ఇదిగో మీ రాజు అన్నదానికి ఇదిగో ఈ మనుషుడు అనేదానికి తేడా ఉంది. ఇదిగో ఈ మనుషుడు అనేది కొద్దిగా హైలైట్గా ఏమంటారు దాన్ని, బోల్డ్ లెటర్స్లో, లేకపోతే దాన్ని ఏమంటారు, దాని ఫాంట్ సైజ్ పెంచినటువంటి లెటర్స్ మనకు తెలుగు బైబిల్లో కనిపిస్తున్నాయి. 2 ఒకటే, మనుషుడు రాజు ఒకటే. మనుషుడు అనేది నార్మల్, కానీ రాజు అనేది మధ్యలో వచ్చింది, నడమంత్రపు సిరిలాగా వచ్చింది, మధ్యలో వచ్చింది. అనగా ఆయన తెచ్చుకుందో లేకపోతే జనసమూహం ఆయనకు పెట్టిందో మరి మనకు తెలియదు. ఏదేమన్నప్పటికీ టోటల్గా పిలాతు కూడా ఇక్కడ మరీ వ్యంగ్యాత్మకంగా మాట్లాడుతున్నాడని కాదు, పిలాతు ప్రభువుని తప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే పైన వాక్యాల్లో రాయబడింది 12వ వచనంలో, ఈ మాటను బట్టి పిలాతు యేసుని, ఆయనను అనగా యేసుని విడుదల చేయుటకు ప్రయత్నం చేశాను, కానీ ప్రయత్నం చేశాడు, ప్రయత్నంలో సఫలమయ్యాడు అని కాదు, ప్రయత్నం చేశాడు కానీ అంటే దాని అర్థం హీ ట్రైడ్, హీ డిడ్ ఎఫర్ట్స్. రాత్రంతయు మేము శ్రమ పడ్డాము కానీ అన్నట్టుగా, ఒక్క చేపైనా మాకు దొరకలేదు, మేమేం పట్టలేదు అన్నట్టుగా ఇతడు ప్రయత్నం చేశాడు. కానీ అతని ఒక అధికారి యొక్క ప్రయత్నాలే విఫలమవుతుంటే ఇంకా సామాన్యుడి యొక్క ప్రయత్నాలు ఏమవుతాయి చూడండి. ఆనాటి ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు అది, ఆనాటి రాజరికపు వ్యవస్థ. రాజులు ఇంచుమించు అది నాయకత్వపు లక్షణాలు కలిగిన ప్రభుత్వం కాదు, నియంతృత్వపు లక్షణాలు కలిగినటువంటి ప్రభుత్వం. ఆ ఘోరమైన కఠినమైనటువంటి ఆ ప్రభుత్వం వాళ్ళు వ్యవహరిస్తున్న విధానాలు మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన పిలాతు ప్రయత్నాలు విఫలమైపోయినాయి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 19వ వచనంలో, కావున పరిసయ్యులు ఒకరితోనొకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనం అయిపోయినాయో. పరిసయ్యుల యొక్క ప్రయత్నాలు, పిలాతు యొక్క ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు, హ్యూమన్ ఎఫర్ట్స్ అని ఫెయిల్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం కోసమో, పెళ్లి కోసమో, ఇంకా ధనాన్ని పోగు చేసుకునే విషయంలో నువ్వు చేసే ప్రయత్నాల్లో నువ్వు ఫెయిల్ కావచ్చు. నీ ప్రయత్నాలకు అతీతంగా దేవుని కృప నీకు అందుబాటులో ఉందనుకోండి, దేవుని స్తోత్రం, నీ ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. నువ్వు చేయనదంతయు సఫలమగును. ఎప్పుడు నువ్వు చేసే ప్రతి పని, చేసే ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది అని రాయబడింది. ఎప్పుడు? ఊహ కాదు, ఆలోచన కాదు, అదొక స్వప్నం కాదు. ఎప్పుడు అంటే నీటి కాలువల యోరణ నాటబడినప్పుడు,
అనగా ధర్మశాస్త్రపు అనగా వాక్య నీటి కాలువల యోరన నాటబడిన ఒక చెట్టులాగా, ఫలమిచ్చే చెట్టులాగా ఉన్నప్పుడు నువ్వు చేసేదంతా సఫలమవుతుంది. చెట్టు ఏదో చేస్తుందని కాదు, కానీ విశ్వాసి ఏదైనా చేయగలడు. చెట్టు కదలడం లేదు, విశ్వాసి కదలగలడు. అతడు చేయనిదంతా సఫలమవు. నువ్వు చేసేదంతా సక్సెస్ కావాలి. నువ్వు పట్టిందల్లా బంగారం అని చెప్పినట్లుగా నువ్వు చేసేదంతా సఫలం కావాలి. నువ్వు చేసేది ప్రతిదీ విఫలమయ్యావు అనుకోని నీకు నిరాశ కలిగి నిన్ను నువ్వు చంపుకోవాలనే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. కానీ నీ ప్రయత్నాలు సఫలం కావాలి. ఒకవేళ ఈ మాటలు వింటూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఎవరైనా ఉన్నారేమో, లేకపోతే పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారేమో, ప్రభు మేము ప్రయత్నాలు చేస్తున్నాం, మాకు సహాయం చేయి, నీ శక్తి కావాలి. శక్తి చేత కాదు, బలము చేత కాదు అని జకర్యా గ్రంథము 4వ అధ్యాయంలో ఉన్నట్లుగా ప్రభుతో చెప్తాం. శక్తి చేత కాదు ప్రభువా, జ్ఞానము చేత కాదు, పలుకుబడి చేత కాదు, డబ్బు చేత కాదు, కుల బలము చేత కాదు అని ప్రభుతో చెప్దాం. ప్రభు మీద ఆధారపడదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఈ మనుష్యుడు అంటున్నప్పుడు ఆ మనుష్యుడిని 4 విధాలుగా మనం చూడొచ్చు. యేసుని 8 విధాలుగానే చూడొచ్చు. ఒక వజ్రాన్ని టేబుల్ మీద పెట్టామనుకోండి, ఒక డైమండ్ని పెట్టాము టేబుల్ నుంచి, వేరువేరు కోణాల్లోంచి ఆయన వేరువేరుగా కనిపిస్తాడు. సువార్త ఒకటే, కానీ మత్తయి కోణంలో చూస్తే ఆయన రాజుగా కనిపించాడు. మార్కు కోణంలోంచి చూస్తే మత్తయి కోణము, మార్కు కోణము, లూకా కోణము, యోహాను కోణం అనే కోణాలు ఉన్నాయని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్లో, వాళ్ళ వ్యూలో చూసినప్పుడు మార్కులో ఆయన సేవకుడిగా కనిపించాడు, లూకాలో మనుష్య కుమారుడిగా, యోహానులో దేవుని కుమారుడిగా కనిపించాడు. ఒక్క యేసే 4 సువార్తల్లో తాను వ్యక్తమైనటువంటి విధానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే, ఒకటి, మొట్టమొదటి విషయం, మొదటి వచనం చదవండి. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. దేవుని స్తోత్రం. ఎందుకు కొట్టించాడు? ఒకటి, ప్రజలను, యూదులను సంతోషపరచాలనే ఉద్దేశంతో. రెండోది, నేరస్తుడు కాబట్టి శిక్షించాలి కాబట్టి శిక్షించాడు. మూడోది, మరొక కారణం కూడా ఏంటి అంటే, బహుశా ఇలా చేయడం వలన పోనీలే 39 దెబ్బలు కొట్టేశారు, ఒళ్ళంతా చీరుకుపోయింది, ఇక నుంచి అయినా ఇక మాట వింటాడులే, ఇక నుంచి అయినా సర్దుకొని పోతాడులే, ఇక నుంచి అయినా సైలెంట్గా ఉంటాడులే, ఇక మీదనే మా మతం మీద దాడి చేయడంలే అని అనుకుంటారని పిలాతు ఆలోచించాడు. అంతేగా, ఒక వ్యక్తి యొక్క రక్తం చూసినప్పుడు పోనీలేండి, వదిలేసేయండి అతన్ని, ఏదో అని ఉండొచ్చు, ఏదో చేసి ఉండొచ్చు, కానీ వదిలేద్దాం. పిల్లోడు తప్పు చేసినప్పటికీ తల్లిదండ్రులు కొంతమంది సమర్థిస్తాం, ఏదో పిల్లోడు లేండి, ఇంకోసారి జరగనీయకుండా చూస్తాంలేండి అని. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ, ఒకటి, ఇదిగో ఈ మనుషుడు అనే టైటిల్ మంది. బిహోల్డ్ దిస్ మ్యాన్. నెంబర్ 1, మొట్టమొదటి మాయన, ఇదిగో ఈ గాయపడిన మనుషుడు. బిహోల్డ్ దిస్ వూండెడ్ మ్యాన్. గాయపడిన మనుషుడిగా ఆయన్ని మనం చూద్దాం. కొరడాలతో కొట్టారు, ఒకవేళ ముందు వైపు ముఖం మీద ముఖం మీద కొట్టారు, ముఖం కూడా కందిపోయి ఉండొచ్చు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం ఆయన శ్రమల్ని మనం చూస్తే ఆయన గడ్డాన్ని పీకారట. గడ్డాన్ని పీకితే, సున్నితమైన ముఖం మించి గడ్డాన్ని పీకితే ఎలా ఉంటుంది నొప్పి? రక్తం వచ్చి ఎంత నొప్పిగా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది. ఒకవైపు శారీరకమైన చిత్రహింస, మానసికమైన చిత్రహింస, ఎంత నలిగిపోయి ఉంటాడు, క్రష్ అయిపోయి ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, మొట్టమొదటి విషయం, ఇదిగో ఈ మనుషుడు అంటున్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే, పిలాతు చెప్తున్నాడు, ఇదిగో మీ ముందుకు తేబడిన మనుష్యుడు, నేను చెప్పదలుచుకున్న ఈ మనుషుడు, నేను ప్రస్తావించదలుచుకున్న మనుషుడు, నేను మీకు చూపించాలనుకున్న మనుషుడు. ఆయన ఎప్పుడు చూడలేదని కాదు, వాళ్ళు చూశారు, వాళ్ళే అప్పగించారు. అప్పగించిన వాళ్ళకి ఆయనను ప్రదర్శింపజేస్తున్నారు. మీరు అప్పగించినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి. ఇక వదిలేద్దాంలేండి. అపొస్తల కార్యములు 4వ అధ్యాయంలో మనం గమనిస్తే శిష్యులకి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు, బాబు
ఇక మీదట మీరు యేసునామంలో బోధించకూడదు. మీరేం దేవాలయానికి వచ్చి రండి, కొద్దిసేపు వినండి, ఏదైనా చదివే పనితో చదవండి, ఏదైనా కానుకిచ్చే పనితో ఇవ్వండి, అంతవరకే. కానీ మీరు బోధించడాలు, పట్టణాన్ని మార్చడాలు, మత మార్పిడులు చేస్తే మేము ఒప్పుకోం అన్నట్టుగా వాళ్ళు అన్నారు. అంతలోపు గమలీయేలు జోక్యం చేస్తున్నాడు. హలో తొందరపడద్దు, మీరు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని అనలేదు. కానీ 2 ఇన్సిడెంట్లు చెప్పి ఎందుకండి మనకెందుకు ఈ తలనొప్పులు, ఒకవేళ ఇది దేవుని వల్ల కలిగిందా, మనం దేవునితో పోరాడి గెలుస్తామా ఏంటి అన్నట్టుగా ఆయన ఖచ్చితంగా న్యాయబద్ధంగా మాట్లాడాడు. వాటిలోకి వెళ్ళలేదు. మనం ఇప్పుడు అక్కడెవరు గమలీయేలు లాంటి వాడు లేరు. గమలీయేలు అక్కడ ఉన్నాడో లేదో మనకు తెలియదు, వాటిలోకి మనం వెళ్ళలేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, గాయపడిన మనిషిని చూడండి. ఒక మనిషికి దెబ్బలు తగిలే రక్తం కారుతున్నప్పుడు ఎంత అయ్యో పాపం చూడండి, తలకాయ బగిలింది చూడండి, ఎంత రక్తం కారిపోయిందండి అని సానుభూతి వ్యక్తం చేస్తాం. వాళ్ళ సానుభూతి కోసం గాయపడిన మనుషులు అని చెప్పడం లేదు. స్వకీయుల సానుభూతి వలన యేసు ప్రభువుకు ఒరిగేదంటూ ఏమీ లేదు. ఎవరి సానుభూతి వలన కూడా మనకు ఒరిగేదంటూ ఏమీ లేదు. దానివల్ల ప్రయోజనం లేదు. స్వకీయులకి సానుభూతి కూడా లేదు. దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మొట్టమొదటి విషయం ఇదిగో ఈ మనుషుడు అన్నప్పుడు గాయపడిన మనుషుడిని చూడండి. ఆ ఊదారంగు వస్త్రము ముందు బాగానే ఉండొచ్చు, ఆ ఊదారంగు వస్త్రం వెనకాలంతా చిరిగిపోయింది. లేకపోతే ఆ ఊదారంగు వస్త్రాన్ని తీసేశారు అనుకుందాం. ఒకవైపు ముళ్ళ కిరీటం పెడుతున్న బాధ, ఒకవైపు కొరడా దెబ్బలు లేకపోతే కొరడాలు చీల్చి వేసినటువంటి వీపు కలిగిస్తున్న బాధ, ఒకవైపు యూదుల యొక్క మాటలు మనసుకు పెడుతున్న బాధ. ఇన్ని బాధల మధ్యలో ఉన్నాడు. ఇన్ని బాధలు అనుభవించాడు యేసు. మానసికమైన గాయాలతో ఉన్నటువంటి యేసు. నీ జీవితంలో కూడా నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉండొచ్చుమా. చిన్న యేసుల్లాగా చిన్న సిలువలు మోస్తూ, భర్త ద్వారా సిలువ, భార్య ద్వారా సిలువ, బిడ్డల ద్వారా సిలువను మోస్తూ ఇటువంటి అనుభవాలు గుండా వెళ్తున్నావేమో గమనించండి. ప్రభు నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తాను వెళ్ళిన వాటికన్నా ఎక్కువగా నువ్వు పోయేటువంటి అవకాశం లేదు. యోబు అధికంగా అనుభవించాడని మనం అంటుంటున్నాం, ఓకే. కానీ యోబు అనుభవించిన దానికన్నా అధికంగా హింసను అనుభవించాడు ఆయన. యోబు యొక్క హింస అతన్ని మరణానికి గురి చేయలేదు, కానీ యేసు యొక్క హింస ఆయన్ని మరణానికి గురి చేసింది. యోబు కన్నా గొప్పవాడు. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం ఆయన దానియేలు కన్నా గొప్పవాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం గాయపడిన మనుష్యుడు. రెండో విషయము ఇదే అధ్యాయములో 3వ వచనం మనం గమనించినట్లయితే, స్తోత్రం, ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. ఆయనను అరచేతులతో కొట్టారు, చేతులతో కొట్టారు. 18వ అధ్యాయంలో ఒకడు కొట్టాడు. ఇప్పుడు ఒకడు కాదు, యూదులు లేకపోతే అక్కడున్న ప్రజలు లేకపోతే 600 మంది కొట్టారని కాదులేండి. కొట్టినప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. రెండో విషయము, అనవసరంగా శిక్షించబడుతున్న వ్యక్తిని చూడండి. అవసరంగా శిక్ష కాదు, వాడికి ఆ శిక్ష. లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఒకడు మరొకడిని గద్దిస్తున్నాడు. యేసు ప్రభుతో పాటు అటు ఇటు సిలువ వేయబడిన వాడు, రే మనకి ఇదైతే తగింది, సరిపోయింది, మనం తప్పు చేసాం, శిక్ష అనుభవిస్తాం. ఈయన ఏ తప్పు చేయలేదురా. ఈయన దేవాలయంలో బోధించడం నేను చూశాను. ఈయన పాపాత్మురాలైన ఒక స్త్రీకి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు, రోగుల్ని స్వస్థపరిచాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు. మనం ఏం చేసాం, మనం ఏం వెలగబెట్టాం, మనం ఏమి సాధించాం? ఈయన ఎన్నో చేశాడు. కాబట్టి ఈయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, మనకైతే ఈ శిక్షా విధి న్యాయమే, కరెక్టే, మనకిది సమంజసమే, రీజనబుల్లే. మనం ఏం విత్తామో దాన్ని కోసుకుంటున్నాం. కానీ ఈయన విత్తని దాన్ని కూడా కోసుకోవాల్సిన పరిస్థితి యూదులు తీసుకువచ్చారు, రోమా సైనికులు తీసుకువచ్చారని మాట్లాడుతున్నాడు. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు. ఒకటి గాయపడిన మనుషులను చూడండి. రెండోది ఘోరంగా శిక్షించబడుతున్న వ్యక్తిని చూడండి. అనవసరమైన శిక్ష.
మనకు రావాల్సిన శిక్ష. ఒక వ్యక్తిని తప్పు చేసి కొట్టాడు, ఓకే, దాన్ని ఎవరు పెద్దగా తప్పు పట్టరు. కానీ తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఈ రోజుల్లో మన న్యాయస్థానాలను బట్టి, మన పోలీస్ స్టేషన్లో వాటిలో నేరము చేయని వాళ్ళే దెబ్బలు తింటున్నారు. నేరస్తులు స్వేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నప్పుడు ఇదిగో నేరం చేయని వాళ్ళు నలిగిపోతున్న సందర్భాలు మనకు తెలుసు. ఎందుకంటే మన న్యాయదేవత గుడ్డిది. మన న్యాయదేవతకు కళ్ళకు గంతలు ఉన్నాయి. ఈ లోకం గుడ్డిది. ఈ అధిపతులు, ఈ అధికారులు, వీళ్ళందరూ గుడ్డోళ్ళు. గుడ్డోళ్ళు అంటే అక్షరార్థమైన గుడ్డోళ్ళు అని అనలేదు. మానవులందరూ గుడ్డోళ్ళే. దేవుడు వాని కన్నులు సువార్త ద్వారా తెరవాలి. సువార్త వెలుగు ద్వారా వారి యొక్క కన్నులు తెరవాల్సినట్టు అవసరం ఉంది. ఒకటి గాయపడిన మనుషుడు, రెండోది ఘోరంగా శిక్షించబడినటువంటి మనుషుడు. ఆయన మనుషుడే. ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నాడు, లేకపోతే రాజు అని చెప్పుకున్నాడు, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఆయన నరావతారములో ఉన్న వ్యక్తి. హీ వాజ్ ఇన్ హ్యూమానిటీ. శరీరధారిగా వచ్చినవాడు, భౌతికమైన శరీరంలో ఉన్నవాడు, ఇన్కార్నేషన్లో ఉన్నవాడు, మానవ అవతారములో ఉన్నవాడు, రక్త మాంసములలో పాలివాడైన వాడు. హీ వాజ్ అ పార్టేకర్ ఇన్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్. దేవుని స్తోత్రం. ఘోరంగా శిక్షణ అనుభవించిన వాడు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ వచనం. స్తోత్రం, స్తోత్రం. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఇదిగో, అక్కడ ఒక ఇదిగో కనిపిస్తుంది. 5వ వచనంలో ఇదిగో ఈ మనుషుడు అని మనం చూస్తున్నాం. తర్వాత యోహాను సువార్తలో అదే 19వ అధ్యాయంలో 26వ వచనంలో ఇదిగో నీ కుమారుడు, 27లో ఇదిగో నీ తల్లి. 4 ఇదిగోలు కనిపిస్తున్నాయి. ఈగోలు కాదు, ఈగోలు కాదు మనకు కావాల్సింది, ఇదిగోలు కావాలి. ఇక్కడ మనం చూస్తున్నట్టు మాట, రెండోసారి పిలాతు చెప్తున్న మాట. ఇదిగో అన్నప్పుడు దాని పక్కనే జరుగుతున్న మాటను చూడండి. ఒక అటెన్షన్ కోసం, హలో మీరందరూ నా మాట్లాడండి, దయచేసి వినండి, ప్రయాణికులు గమనించండి అని రైల్వే స్టేషన్లో చెప్పినట్టుగా వాళ్ళ అటెన్షన్ కోసం ఇక్కడ చెప్తున్న మాట. ఇదిగో ఈ మనుషుడు, ఇదిగో ఈ రాజు. మొత్తం 5 సార్లు మనకు ఇదిగోలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇదిగో ఈ రాజు, ఇదిగో ఈ మనుష్యుడు, ఇదిగో ఈయనలో ఏ దోషము లేదు. దేవుని స్తోత్రం. మూడో విషయము, దోషము లేని మనుషుడు, దోషము లేని, మచ్చలేనటువంటి, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల, అనగా పస్కా గొర్రెపిల్ల, మన పస్కా పశువు వధించబడెను అని యోహాను గారు చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు, దోషము లేని మనుషుల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దోషము లేని మనుష్యుడు ఉన్నాడు, ఆయనలో దోషం ఉందని వీళ్ళు అంటున్నారు, ఆయన దోషం లేదంటున్నారు. ఏది వాస్తవం? యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గురించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. తండ్రి ఆనందించేటువంటి కుమారుడు ఎటువంటి వాడంటే తప్పిదము లేని తనయుడు. తప్పిదాలుంటే తండ్రి కుమిలిపోతాడు. తండ్రి ఆ తనయుడు పశ్చాత్తాపడాలని కోరుకుంటాడు. కానీ ఈ తనయుడు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఈ తనయుడిని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఇదిగో ఈ మనుష్యుడు, బిహోల్డ్ దిస్ మ్యాన్ అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి గాయపడిన మనుష్యుడు, రెండోది ఘోరమైన శిక్షను అనుభవిస్తున్న మనుష్యుడు, మూడోది ఆయన దోషము లేని మనుష్యుడు, ఘోర కృత్యములు చేయనట్టు మనుషుడు. ఆయన అనగా కృత్యాలు ఏదో చేశాడు, ఘోర కృత్యాలు చేయని వ్యక్తి, ఏ నేరము చేయలేదు, ఏ దోషం, ఏ దుష్కార్యము చేసను అని మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూస్తున్నాం. దుష్కార్యము కాని మాట పలకని వాడు, అయినటువంటి మాటలే, మంచి మాటలే పలకగలిగిన వాడు. దేవుని స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 14వ వచనం.
ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. ఆ దినము పస్కా సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, రాత్రి నుంచి ఈ ఇంచుమించు 6 గంటల వరకు గంటల తరబడి జరుగుతున్నట్టు డిస్కషన్. దీని మధ్యలో కొన్ని సాక్ష్యాలు అవి ఉన్నాయని చెప్పేసి కొంతమంది వాళ్ళ అనుభవాలు తెలియజేశారని, కొంతమంది యేసు ప్రభు ద్వారా మేలు పొందిన వాళ్ళు, స్వస్థతలు పొందుకున్న వారు సాక్ష్యాలు చెప్పారని, ఇలాగా నికోదేము సువార్తలో గాస్పెల్ ఆఫ్ నికోడెమస్లో రాయబడింది. సరే, వాటిలోకి వెళ్ళలేదు మనం. ఇదిగో మీ రాజు, యేసు యొక్క రాజరికాన్ని చూసినవాడు. యేసు యొక్క రాజరికాన్ని చూడాలి. రాజరికపు మనుషుడు ఈజ్ అ రాయల్ మ్యాన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా గొప్పవాడు ఆయన, ఆయన గొప్పతనాన్ని చూసినవాడు. వాస్తవంగా ఆయన రాయల్ ఫ్యామిలీయే. దావీదు యొక్క సంతానం కాదా? దావీదు వంశస్థుడైనటువంటి యోసేపు దావీదు వంశస్థుడు కాదా? లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆ లైన్ నుంచి వచ్చినవాడు, ఆ రాయల్ లైన్ నుంచి వచ్చినవాడు. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా తను చెప్పుకోలేదు. మాకు దావీదు బంధువు అవుతాడు, మూల పురుషుడు అవుతాడని ఎప్పుడు చెప్పుకోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన బ్యాక్గ్రౌండ్స్ మనం చెప్పుకోవడానికి మనం పిలవబడలేదు. బ్యాక్గ్రౌండ్స్ చెప్పొద్దు, యేసుని గురించే చెప్పు. మనం ఆలోచిస్తున్న మాటలు, ఆ మాటలు ముగించేస్తున్నాను. 1 గాయపడిన మనుషుడు, 2వది ఘోరమైనటువంటి శిక్షణ అనుభవించిన మనుషుడు, 3వది ఘోర కృత్యములు చేయని మనుషుడు, 4వది గొప్పతనం కలిగిన మనుషుడు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఇదిగో మీ రాజు అంటే సరదాగా నవ్వుకోవడానికి అంటున్న మాటలు కాదు. రాజా నీకు శుభమని చెప్పి వాళ్ళు శిక్షించారు. రాజా నీకు శుభమని పిలాతు అలా పనిచేయలేదు. దేవుని స్తోత్రం. దయచేసి తల్లోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేస్తున్నాం. ఇదిగో ఈ మనుషుడు అని చెప్పినట్టు మాటను ఆధారంగా చేసుకొని గాయపడిన, అంతేకాకుండా ఘోరంగా శిక్షించబడిన, అంతేకాకుండా ఘోర కృత్యములు చేయని, అంతేకాకుండా గొప్పతనం కలిగినటువంటి ఒక మనుష్యుణ్ణి, మనుష్య కుమారుణ్ణి అనగా నిన్ను మేము చూడడానికి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనం చేస్తున్నాం. నేను 4 విధాలుగా చూడడానికి మాకు ఇచ్చిన అవకాశం కొరకే మీకు వందనం చేస్తున్నాం. 4 కోణాల్లో మిమ్మల్ని మేము చూడడానికి మాకు ఇచ్చిన అవకాశం కొరకే మీకు వందనం చేస్తున్నాం. మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చెల్లిస్తూ, సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఎపిసోడ్ అనగా రేపు ఉదయకాలం కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.